విశ్వాసము గురించి ప్రత్యేకంగా మరి పౌలు గలతీలకు రాస్తున్నాడండి. ఇక్కడ వీరు మొట్టమొదట వీరి యొక్క ఆధ్యాత్మిక జీవిత ప్రారంభము విశ్వాసంతో ప్రారంభించబడింది. మరి వీరు ఆత్మని పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందుకున్నారు, క్రీస్తుని సంపాదించుకున్నారు, క్రీస్తుల రక్షణ పొందారు. అయితే కొద్ది దినముల తర్వాత, కొన్ని పరిస్థితుల తర్వాత మరి గలతీలు, ఈ యొక్క గలతీ సంఘంలో ఉన్నటువంటి వీరు ధర్మశాస్త్ర క్రియలను చేయుట మరి పౌలు భక్తుడికి తెలిసి వారిని ఈ విధంగా మరి వాళ్ళకి ప్రోత్సహిస్తున్నాడు. వాళ్ళని మరలా ఇంకొకసారి వాళ్ళని ప్రత్యక్షతలను వారికి తెలియజేస్తున్నాడు. ఏంటంటే, మీరు ఎందుకు ఇంత అవివేకులుగా మారిపోయారు? మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారు? మీరు విశ్వాసముతో వినటం వల్ల ఆత్మను పొందుకున్నారా, లేకపోతే ధర్మశాస్త్రపు సంబంధమైన క్రియలను చేయటం వల్ల మీరు ఆత్మను పొందుకున్నారా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. మరి మనం కూడా చాలాసార్లు ఏదో చేయటం వల్ల, మనము బలులు అర్పించడం ద్వారానో, లేకపోతే మనము ఉపవాసాలు ఉండటం ద్వారానో, లేకపోతే మనం ఏదో గొప్పగా దేవుని దగ్గర మనము కూర్చొని కన్నీరు కార్చి 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 ఏదో చేయటం వల్ల, సంథింగ్ దేవుణ్ణి ఏదో మనము ఇంప్రెస్ చేస్తేనే మరి ప్రభువు మన దగ్గరకు వస్తాడు, లేకపోతే మన మొరలు వింటాడు, మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అనేటువంటి భావనతో మనం ఉంటాం. అవన్నీ చేయటం ద్వారా కాదు నువ్వు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నది, విశ్వాసముతో వినటం వలన నువ్వు ఆత్మను పొందుకున్నావు. పరిశుద్ధాత్మ ఎలాగొచ్చాడు నీలో అంటే, క్రీస్తు నీ జీవితంలోకి ఎలాగొచ్చారు అని అంటే, విశ్వాసముతో నువ్వు వినటము వల్ల పొందుకున్నావు. ఈరోజు మనము విశ్వాసముతో ఆయన దగ్గర కూర్చొని ఆయన వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, విశ్వాసముతో ప్రతి మాటను మీరు స్వీకరిస్తున్నప్పుడు మీ జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాలు అనేవి జరగడము మీరు స్పష్టంగా గమనిస్తారు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరకు చాలామంది మరి స్వస్థత కావాలి అని వచ్చేవారు. మాకు స్వస్థతనివ్వండి, మాకు స్వస్థత చేయి ప్రభువా, నువ్వు స్వస్థపరచగలిగిన దేవుడు అని నేను నమ్ముచున్నాను, నాకు స్వస్థతనివ్వు అని అడిగినప్పుడు మరి ప్రభువు వారు, నేను ఇది నీకు చేయగలను అని నువ్వు నన్ను నమ్ముచున్నావా అని అడిగేవారండి. ప్రతి ఒక్కరిని అడిగేవారు, నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? ఎందుకు ఆ ప్రశ్న అడిగారు అని అంటే, ప్రభు చేపట్టడం వల్ల, ప్రభు ఆజ్ఞాపించటం వల్ల, లేకపోతే ఏదో గొప్ప కార్యాలు చేయటం వల్ల వాళ్ళకి స్వస్థత రాదు. ఆ స్వస్థత కేవలము తాత్కాలికమైనది. చేతులు పెట్టడం వల్ల, లేకపోతే నూనెలు రాయటం వల్ల, బురద రాయడం వల్ల, ఉమ్మేయటం వల్ల, కర్చీఫులు పెట్టి ప్రార్థించడం వల్ల, వేసుకున్న కోటేసి మరి విసిరి కొట్టి వాళ్ళ మీద వేయటం వల్ల, ఓదటం వల్ల వచ్చే స్వస్థతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తాత్కాలికం. అవి కొంతకాలమే నిలబడతాయి మీ జీవితంలో. బహుశా మీరు ఆ స్టేజ్ మీద ఉన్నంత వరకు, ఆ దేవుడి సన్నిధిలో మీరు నిలబడేంత వరకు, ఆ యొక్క ప్రజెన్స్లో మీరు, ఆ శక్తిలో మీరు ఉన్నంత వరకు మాత్రమే అది పనిచేస్తుంది తప్పితే అది శాశ్వతంగా వచ్చేటువంటి స్వస్థత కాదు. మరి ఎప్పుడు శాశ్వతమైన స్వస్థత, మరి ఎప్పుడు శాశ్వతమైన అద్భుతాలు జరుగుతాయంటే, ఏమంటున్నారంటే ప్రభువు, నువ్వు హృదయంలో నేను ఇది చెయ్యగలను అని నువ్వు విశ్వసిస్తావు చూడు, ఈ ప్రభువు నా జీవితంలో చెయ్యగలడు, ఈయనే నన్ను స్వస్థపరచగలిగిన దేవుడు, ఈయన ద్వారానే నాకు అద్భుతం జరుగుతుంది, ఈయనే నాకు ఆశ్రయదుర్గము, ఈయన వల్లనే నేను సేవ్ చేయబడతాను ఈ టైంలో అని నువ్వు ఆ 100% నీలో ఆ కాన్ఫిడెంట్ వస్తుంది కదండి. అందులో నుండే నీకు నిజమైన స్వస్థత వస్తుంది. అందులో నుండే మీకు ఒక అద్భుతము అనేది ప్రారంభమవుతుంది. ఎప్పుడైనా సరే మరి నా యొక్క సందేశాల్లో చాలా మటుకు నేను చెప్పేది ఏంటంటే, హృదయంలో జరిగే మార్పులోనే మీరు సగం అద్భుతాన్ని పొందుకుంటారండి. హృదయంలో మీ అంతరంగంలో మీరు ఒక కొత్త మార్పు, ఒక నూతనమైన మార్పు వస్తుంది. ఆ నూతనమైన మార్పు ఎప్పుడైతే మీలో ప్రారంభమవుతుందో ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో క్రియను జరిగించడము ప్రారంభిస్తాడు. శారీరకంగా మీరు పొందుకునే అద్భుతం ఏదైతే ఉంటుందో అది బహిరంగంగా మీరు
బహుశా అందరు ఎదురుకుండా కనపడచ్చు, కానీ అసలైన స్వస్థత, అసలైన మార్పు, అసలైన నూతన జీవితం ఎక్కడ అనేది నీలో స్టార్ట్ అవ్వాలంటే నీ అంతరంగంలో స్టార్ట్ అవ్వాలి. అందుకనే పౌలు చెప్తున్నాడు, విశ్వాసంతో వినటం వల్ల నువ్వు అద్భుతాన్ని చూస్తావు, ఆత్మని పొందుకుంటావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి చాలామంది పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే, కేవలం శారీరకంగా నేను ఏదో చెయ్యాలి, నేను శారీరకంగా నేనేదో ఏడవాలి, నేనేదో కన్నీరు కార్చాలి, నేను ఉపవాసాలు మరి రోజుల తరబడి నేను ఉండాలి, ఉపవాసం ఉండండి, నేను తప్పని నేను చెప్పట్లే, నేను ఎప్పుడూ ఉపవాసానికి వ్యతిరేకనే కాదు. కానీ ఉపవాసము ద్వారానే ప్రభువుని నువ్వు నీ వద్దకు రప్పించగలవు అని అనుకోవడము, నీ కడుపు మార్చుకోవడం ద్వారానే ప్రభువుని నీ దగ్గరికి రప్పించుకోగలను అనుకోవడము మన అవివేకము. అది ధర్మశాస్త్ర సంబంధ క్రియగా మారిపోతుంది. పాత నిబంధనలో ఆ ఒక్క రూల్ ఉంది. పాత నిబంధనలో ఏంటంటే, ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా ఉపవాసము ఉండి దేవుడి దగ్గర కన్నీరు కార్చి గోనె పట్టేసుకుని బూడిద పోసుకొని దేవుడి దగ్గర కూర్చుని మరి పశ్చాత్తాపడి బట్టలు చింపుకొని చేసేవారు. కానీ నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కేవలము విశ్వాసము మాత్రమే దేవుడు అడుగుతున్నాడు నీ దగ్గర. విశ్వాసం అంతే. నువ్వు విశ్వాసంతో నా దగ్గర నువ్వు కనిపెట్టు. విశ్వాసం ఒక్కటి ఉంటే నీకు చాలు, కొండను కూడా నువ్వు తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తావు. అంతే. నీలో ఆవగించేంత విశ్వాసము నా దేవుడు నాకు చేయగలడు అన్నంత ఆ బిలీవ్ నీలో ఉంటే చాలు, ఆ నమ్మకము నీలో ఉంటే చాలు, అనేకమైన అద్భుతాలు మీ జీవితంలో మీరు ఈ సమయంలో, ఈ క్షణంలోనే మీరు పొందుకుంటారు యేసు నామములో. హల్లెలూయా. మీరు విశ్వసించినట్లయితే నా దేవుడు నన్ను మార్చగలడు, ఈ సమయంలో నా జీవితంలో అద్భుతం చేయగలడు, నా కుటుంబ పరిస్థితులు, స్థితిగతులు మారుతాయి అని మీరు నమ్మినట్లయితే తప్పకుండా మీ జీవితంలో కార్యాలు జరుగుతాయండి. ఎప్పుడూ కూడా సమస్య వచ్చినప్పుడు, కష్టము వచ్చినప్పుడు మనము దానిని గద్దించడము, ఆజ్ఞాపించడము అనేది మనము నేర్చుకోవాలి మన ప్రార్థనలో. మీరు కనుక సమస్యను గద్దించకపోతే, సమస్య ద్వారా వచ్చినటువంటి అపవాదిని మీరు గద్దించకపోతే మీ జీవితంలో ఎప్పుడు సమస్యలతోనే మీరు నడుస్తారు. విశ్వాసముతో, ఒక మంచి ఫెయిత్తో మీరు అపవాదిని మీరు గద్దించాలి. ఆ సమస్యను బయటికి వెళ్ళగొట్టమని మీరు గద్దించాలి మీ నోటితో. యేసుక్రీస్తు ప్రభువు వారు మరి అలలు ఎగిసి వస్తున్నప్పుడు, ఆ బోన్లో కూర్చున్నప్పుడు, ఆయన ఆ శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు అలలు, గాలులు, ఆయన ప్రచండమైనటువంటి అలలు వాళ్ళ మీదకి రేగుతున్నప్పుడు ప్రభు లేచి ఏమన్నారు? గాలి నిమ్మళమైపో, గాలి నువ్వు ఆగిపో అని అనగానే ఆ గాలి అంతా నిమ్మళమైపోయిందంట. ఒక్క సెకండ్లో మొత్తము ఆ వాతావరణం అంతా క్లియర్ అయిపోయిందంట. మీరు అనొచ్చు, ఆయన దేవుడండి, ఆయన చెప్పాడు కాబట్టి సృష్టి వినింది, మేము ఎవరము అని చెప్పండి. మేము సాధారణమైనటువంటి విశ్వాసులము, మేము సాధారణమైనటువంటి మనుషులము, మా ద్వారా ఏం జరుగుతుంది అని మీరు అనొచ్చేమో. అయితే ప్రభు చెప్తున్నారు, అంత్య దినములలో నా కుమారుల మీద, నా కుమార్తెల మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. యవ్వనులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు, ప్రవచనాలు చెప్తారు. హల్లెలూయా. కేవలం సేవకులు చెప్తారు అని చెప్పాడు దేవుడు? కేవలం సేవకులు మాత్రమే అద్భుతాలు చేయగలరు అని రాయబడిందా? మత్తయి సువార్తలో రాయబడింది, నమ్మిన వారి వలన ఈ క్రియలు కనబడును. వారి వెంట కొత్త భాషలు మాట్లాడతారు, దెయ్యములను వెళ్ళగొడతారు, మరి వారు విషపూరితమైనది ఏది త్రాగినను వారు మరణించరు. ఈ సూచనలు ఎవరిలో అయితే కనబడతాయో వారందరూ కూడా క్రీస్తుని నమ్మిన వారు, వారందరూ క్రీస్తుని కుమారులు, కుమార్తెలు అని సువార్తల్లో రాయబడింది. హల్లెలూయా. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే, నువ్వు చెప్పినా సరే అపవాది నీకు లోబడతాడు. నువ్వు గద్దించినా సరే ఆ సమస్య నీలో నుండి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడింది. ఇంకా మనకు కిందకి వస్తే అబ్రహాం గారి గురించి పౌలు భక్తుడు చెప్తున్నాడు. అబ్రహాము కేవలం విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా పరిగణించబడ్డాడంట. కేవలం విశ్వాసం ద్వారా. ఎలాగ జరిగింది? ఏ విధంగా జరిగింది అంటే, అబ్రహాంకి ప్రభు చెప్తారు, అబ్రామా, నేను నిన్ను పంపించబోయే దేశానికి నీవు
వెళ్ళాలి అని చెప్పినప్పుడు అబ్రాము మాట్లాడకుండా తన దేశమును, తన బంధువులను, తన ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టి మరి తన కుటుంబంతో, తన భార్యతో ఆ లోతుని వెంట పెట్టుకొని, ఆ పశు సంపదలన్నీ వెంట పెట్టుకొని దేవుడు చూపించే దేశానికి చాలా మరి విశ్వాసంతో వెళ్ళిపోతాడండి. మరి అలా వెళ్ళిపోయినప్పుడు అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. సమస్తమైనటువంటి వంశములు నీ మూలముగా ఆశీర్వదించబడును, నీ ద్వారా వారందరూ కూడా వారసులుగా మార్చబడతారు అని ఆయనకు వాగ్దానం చేసినప్పుడు ఎవరు ఆయన వారసులు, ఎవరు ఆయన కుమారులు, కుమార్తెలు అంటే అబ్రహాము వలె ఎవరైతే విశ్వాసముతో దేవుని వెనక నడుస్తారో, దేవుడు చెప్పింది చేస్తారో, దేవుని వైపు ఆశతో కనిపెడతారో వాళ్ళందరూ కూడా అబ్రహాం యొక్క కుమారులు, అబ్రహాం యొక్క కుమార్తెలు. వారందరూ విశ్వాసపు వీరులు. అబ్రహాములాగా మీరు ఆశీర్వాదాలు పొందాలి అని అంటే అబ్రహాములాగా మీరు దేవునిని చూడకుండానే విశ్వసించాలి. ఏదో ఒక కార్యం జరిగాక, ఏదో ఒక అద్భుతం జరిగాక ఎవరైనా విశ్వసిస్తారండి ఆయన నిజమైన దేవుడని. అన్యుడు కూడా విశ్వసిస్తాడు నిజమైన ప్రభువు ఈయనే అని. ఒక అద్భుతం జరిగాక కాదు దేవుణ్ణి నమ్మడం. దేవుణ్ణి ఎలా నమ్మాలంటే చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు మరి ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు చూడకుండానే దేవుణ్ణి విశ్వసించాలి. అదే విశ్వాసం అంటే. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాట వలన నీకు కలుగును. కనుక విశ్వాసము ద్వారా నువ్వు అద్భుతాలు చూడగలవు. ఆ విశ్వాసము అనేది నీ నోటిలో, నీ హృదయములో ఉంది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అని రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది. హల్లెలూయా. విశ్వాసం అనేది నీ నోటిలో, నీ హృదయంలో ఉందంట. ఒకసారి ఆ వాక్యం చదువుదాము. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించుచు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయము విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఆమేన్. చూడండి ఇక్కడ రాస్తున్నాడు పౌలు, వాక్యము నీ యొద్ద, నీ నోట, నీ హృదయంలో ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఈరోజు వాక్యము అనేది మీ వద్ద, మీ నోట్లో, మీ హృదయంలో ఉందంటండి. ఏదో అద్భుతం జరగాలంటే ఏదో జరగాల్సిన అవసరంలా, కేవలము వాక్యము నువ్వు ప్రకటించడంతోనే జరుగుద్ది. ఈరోజు నీకు స్వస్థత కావాలా? వాక్యాన్ని ప్రకటించు. వాక్యాన్ని నీ నోటితో చెప్పు. వాక్యాన్ని ఎలా వాడాలో మనకు తెలియకపోతే మనము ఎప్పుడు ఫెయిల్యూర్ అయిపోతామండి. వాక్యము కేవలం చదవటం మాత్రమే కాదు, వాక్యాన్ని మన యొక్క పరిస్థితుల ప్రకారము మనము దాన్ని ఉపయోగించాలి అపవాదితో యుద్ధము చేయటానికి. అందుకనే వాక్యము అనే ఆత్మ ఖడ్గాన్ని నువ్వు ధరించుకో అని అంటాడు ప్రభు. ఖడ్గము వాక్యం అనేది. అపవాది మన జీవితాల్లోకి వస్తున్నప్పుడు, అపవాది మన జీవితాల్లో మనల్ని పాడు చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరైతే వాక్యము చదువుతారో, వాక్యాన్ని విశ్వసిస్తారో, వాక్యం వారి జీవితంలో పనిచేస్తుందో వాళ్ళు వెంటనే అపవాదిని ఆత్మీయ ఖడ్గముతో ఎదుర్కొంటారు. మరి ఈ వాక్యము మీరు ఎత్తి చెప్పి అపవాదికి మీరు కనుక గద్దిస్తే మీ జీవితాల్లో నుండి వాడు వెళ్ళిపోతాడు. ఇది మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుందండి, ఒక రోజులో వచ్చేదైతే కాదు. విశ్వాసము అనేది ఒక క్రమశిక్షణ లాంటిది, ఒక ఎక్సర్సైజ్ లాంటిది. మీరు కొన్ని వ్యాయామం చేస్తుంటారు బరువు తగ్గాలని, లేకపోతే మీరు డైట్ ఫాలో అవుతున్నప్పుడు బరువు తగ్గాలని, నేను ఇలా అవ్వాలి అని మీరు అనుకున్నప్పుడు ఆ సాధన మీరు చెయ్యాలి కదా. ఆ సాధన అనేది చేయకుండా మీరు ఆ ఒక గోల్ని మీరు ఎట్లా రీచ్ అవ్వలేరో, విశ్వాసంలో కూడా మీరు ఎదగాలనంటే సాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే పౌలు తిమోతితో అంటాడు, దైవభక్తి అనేది గొప్ప లాభ సాధనమై ఉన్నది. దైవభక్తి
ప్రతిరోజు దేవుడితో గడపడము, ప్రతిరోజు దేవుడితో సావాసం చేయడం, ప్రతిరోజు నువ్వు విశ్వాసంలో ఎదగడము అనేది అది ఒక సాధన, అది ఒక ఎక్సర్సైజ్ లాంటిది. నువ్వు ఎంతగా దేవునితో కూర్చుంటావో, ఎంతగా నువ్వు దేవునిలో ఆ వాక్యంలో నువ్వు నానతావో, అంతగా దేవుడు నీ జీవితంలో విశ్వాసము అనేటువంటి ఆ బహుమానాన్ని, ఆ ఒక వరమును నీలో నింపుతాడు. అర్థమవుతుందండి? చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే మరి వాక్యాన్ని ఏదో పైపైన అట్లా చదువుకుంటూ వెళ్ళిపోతారు, కానీ దానిలో లోతుగా వెళ్ళడము అనేది నేర్చుకోరు. ఎలా అపవాదిని గద్దించాలి అనేది నేర్చుకోరు. ఎలాగ అపవాదిని మన జీవితంలో నుంచి మనం వెళ్ళగొట్టాలి అనే విషయము నేర్చుకోరు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నాకు మెయిన్గా మీతో చెప్పమన్నది ఏంటంటే, అపవాదిని ఎలా జయించాలో విశ్వాసము ద్వారా మీకు నేర్పించమంటున్నాడు. దైవజనులు చెప్పకుండా ఇలాంటి విషయాలు ఎవరు నేర్చుకోలేరు, చాలా కష్టం. దైవజనులు చెప్పాలి. ఎంతసేపు మీకు వాక్యం చెప్పటము, లెసన్ లాగా మీకు పాయింట్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవడము కాదు. మీకు అపవాదితో యుద్ధం చేయడం నేర్పించకపోతే, మీరు ఎలా మీ ప్రాబ్లమ్స్లో నుంచి విశ్వాసంతో బయటికి రావాలో నేర్పించకపోతే మీరు విశ్వాసంలో ఎదగలేరు, మీరు ఆత్మను పొందుకోలేరు, ఆత్మానుసారంగా మీరు నడవలేరు. పాయింట్ వైజ్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని అట్లాగా ఒక థియాలజీ లాగా చెప్పటం కాదు వాక్యం అంటే. వాక్యము అనేది ఏంటంటే మిమ్మల్ని విడిపించాలి, మీ పరిస్థితుల్లో నుండి మిమ్మల్ని బయటికి తీసుకురావాలి, మీరు వెళ్తున్నటువంటి ఆ ఒక గడ్డు స్థితిలో నుండి మిమ్మల్ని బయటికి తీసుకురావాలి. అది ఎలా చేస్తే ఏం చేస్తే మీరు బయటకు వస్తారనే విషయాన్ని దైవజనులు అంటారు మీకు చెప్పాలి, మీకు నేర్పించాలి. అప్పుడు మీరు దాంట్లో వెళ్తున్నప్పుడు, మీరు దాంట్లో సాధన చేస్తున్నప్పుడు ఒకానొక టైం వస్తుంది, మీరు ఏం చెప్తే అది అక్కడ జరిగి తీరుతుంది. యేసునామంలో దేవుడు మీ నోటిని ఆ విధంగా పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. ప్రభువు నేర్పించారండి శిష్యులకి. పడవలో వెళ్తున్నప్పుడు, మరి స్వస్థత కోసం అని ప్రజలు వస్తున్నప్పుడు, డబ్బులు లేనప్పుడు ఎలాగా మరి దేవుడి మీద ఆధారపడాలో వాళ్ళకి నేర్పించారు. ఆహారం లేనప్పుడు ఎలాగా కృతజ్ఞతాస్తుతులు చెప్పి దేవుని దగ్గర నుండి ఆహారాన్ని పొందుకోవాలో నేర్పించారు. అలలు ఎగిసి వస్తున్నప్పుడు ఎలాగా ఆ అలల్ని గద్దించి ఆ మృత్యువుని తప్పించుకోవాలో వాళ్ళకి నేర్పించారు. దెయ్యాలు మీద పడుతున్నప్పుడు ఎలాగ దెయ్యాన్ని వెళ్ళగొట్టాలో వాళ్ళకి నేర్పించారు. ప్రతి సిచ్యువేషన్ని యేసు ప్రభువు శిష్యులకి నేర్పించారు. హల్లెలూయా. వాళ్ళకి విశ్వాసాన్ని ఇంజెక్ట్ చేశారు. విశ్వాసము, నువ్వు విశ్వాసముతో నువ్వు పని చెయ్యి. పేతురు కూడా పడిపోతుంటే అంటాడు పేతురు, నీ విశ్వాసము ఎక్కడుందయ్యా? ఇంతకాలం నువ్వు నాతో ఉన్నావు, ఇంకా నీకు విశ్వాసం రాలేదా? ఒక చాందర్ పట్టిన వ్యక్తిని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గరికి, నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను బాబు, వాళ్ళు విడగొట్టలేకపోయారు, దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అని అంటే, మీ విశ్వాసం ఏమైంది అని అడుగుతాడు ప్రభు. అంతేగాని నువ్వు ఉపవాసం ఎందుకు చేయలేదు, నువ్వు ఎందుకు కన్నీరు కార్చలేదు, నువ్వు ఎందుకు మరి నా కోసము ధర్మశాస్త్ర క్రియలు చేయలేదు అని అడిగాడా? ఏమడిగాడండి ప్రభు వాళ్ళని? నీ విశ్వాసం ఏమైంది? నేను ఇంతకాలము నేను విశ్వాసాన్ని నేర్పించాను కదా, అది నువ్వు ఏం చేసావు అని అడుగుతున్నాడు ప్రభు. ఈరోజు విశ్వాసము అనేది మనము నేర్చుకోవాలి, దాన్ని క్రమశిక్షణగా మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఏదో గుడ్డిగా మనం వాక్యం రోజుకి 2-3 అధ్యాయాలు చదివామా అయిపోయింది అన్నట్లు కాదండి. వాక్యాన్ని మనము క్రియలలో మనము పెట్టుకోవాలి. ఈరోజు మీ ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగలేదు, మీరే సిక్ అయి ఉన్నారు బహుశా, ఏం చేయాలి? దాన్ని గద్దించండి. దాన్ని వెంటనే ఆ ఒక్క రోగాన్ని బయటికి పొమ్మని ఆజ్ఞాపించండి. విశ్వాసంతో మీరు మోకరించి మరి ఆ ఒక సమస్య పైన మీరు చేయించి విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా వెళ్ళిపోతాయి అలాంటి రోగాలన్నీ. ఏమీ చేయలేదండి. ప్రభు చెప్తున్నారు యోహాను సువార్తలో, యోహాను పత్రికలో, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా కూడా గొప్పవాడు. హల్లెలూయా. మనలో ఉన్న దేవుడంట ఈ లోకంలో ఉన్న అధికారుల కన్నా, సమస్యల కన్నా, రోగాల కన్నా, మరణము కన్నా గొప్పవాడంట. ఆయన ముందు ఏ సమస్య కూడా నిలవబడదు. దయచేసి నెగిటివ్ని మీ యొక్క హృదయంలో స్ప్రెడ్ చేయకండి.
ఏమైపోతుందో, ఏం జరుగుతుందో, ఈ పరిస్థితి నా జీవితంలోకి వచ్చింది, ఇది ఇప్పుడు ఎలాగా అని దయచేసి నెగిటివ్ని ఎప్పుడు స్ప్రెడ్ చేయొద్దు. పరిస్థితి ఎంత క్షీణించిపోయినా సరే మీరు ఎప్పుడు కూడా పాజిటివ్నే విత్తండి మీ నోటితో. అందుకనే ప్రభు చెప్తారు, మనుష్యుడా నువ్వు ఏది విత్తుతావో దాన్ని నువ్వు కోస్తావు. నువ్వు నెగిటివ్ని విత్తావో నెగిటివే నీ లైఫ్లో కొయ్యాల్సి వస్తుంది. పరిస్థితులు ఎలాగున్నా సరే ఎప్పుడు కూడా విశ్వాసాన్నే మీరు ప్రకటించండి. మీకేదో రోగం వచ్చిందని, మీకేదో పరిస్థితి బాగలేదని, లేకపోతే ఏదో మీరు ఒక సివియర్ పెయిన్లో మీరు వెళ్తున్నారని, ఏమవుతుందో ఏంటో నా లైఫ్ తర్వాత అని ఎప్పుడు నెగిటివ్ మాట్లాడద్దండి. నెగిటివ్ మాట్లాడడం వల్ల అపవాదిని మీ యొక్క లైఫ్లోకి, మీ ఫ్యామిలీలోకి మీరు ఎంటర్ చేస్తున్నారు. అపవాదికి ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడే వాళ్ళ దగ్గరే ఉంటాడు. నెగిటివ్ ఎవరైతే ఎక్కువ స్ప్రెడ్ చేస్తారో వాళ్ళతోనే ఉంటాడు. నాకు ఒక వ్యక్తి తెలుసు, ఆయన ఎప్పుడు కూడా చావు గురించి మాట్లాడేవాడు. ఎప్పుడు చావు చావు చావు, నేను చనిపోతే అని అనేవాడు. నిజంగానే ఆయన చిన్న ఏజ్లో మరి ఒక రోగం వచ్చి చనిపోయాడు. అర్థమవుతుందండి? నిజంగానే చనిపోయారు. ఆ ఫ్యామిలీ అంతా మరి ఈరోజు బాధపడుతున్నారు. ఆ ఫ్యామిలీ అంతా కూడా మరి ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు ఆ వ్యక్తి ఇంటి పెద్ద మరణించడంతో. ఆ తర్వాత మరి నాకు అర్థమైంది ఏంటంటే, ఆ వ్యక్తి ఎన్నోసార్లు మరి నెగిటివ్ని నోట్లో విత్తాడు. చనిపోతే ఏమవుద్దో అని అనుకుంటూనే ఉండేవాడు ఎప్పుడు. నిజంగానే మరి చిన్న ఏజ్లో ఆయనకు మరణం వచ్చేసింది. మనం ఎప్పుడూ కూడా అవిశ్వాసాన్ని మన నోట్లో విత్తకూడదు. ప్రభు చెప్తారు, విశ్వాసమే నీ నోట్లో రావాలి. వినుట క్రీస్తు మాట వల్ల వస్తుంది. దయచేసి ఫోన్లో ఏవి పడితే అవి వినొద్దు. డాక్టర్స్ 1,00,000 చెప్తారు, 100 చెప్తారు. గుండెపోటు వచ్చే ముందు మీ ముఖంలో కనపడే సూచనలు ఇవి, మీ ఒంట్లో కనపడే సూచనలు ఇవి అంటే టక్మని క్లిక్ చేసేస్తారు చాలామంది. గుండెపోటు వచ్చే ముందు ఏమొస్తుందో చూద్దామని. మీకు నిజంగా ఆ రోజు ఆ పెయిన్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్లో పెయినో, లేకపోతే చెస్ట్లో పెయినో, లేకపోతే నెక్లో పెయినో, ఏదో పెయిన్ ఉంటుంది మీకు. నాకు వచ్చేస్తుంది ఇప్పుడు, నాకు ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమా అని చెప్పి భయపడిపోతూ ఆ రోజంతా సరిగా నిద్రపోకుండా, సరిగా తినకుండా, ఆ నొప్పి తగ్గే వరకు మనశ్శాంతి ఉండదు ఇంకా మీకు. ఎందుకు వినడము, ఎందుకు టెన్షన్ పడడం చెప్పండి? మరి ఈ రోజుల్లో ఈ ఫోన్ ఎక్కువైపోయి, సోషల్ మీడియా ఎక్కువైపోయి, కొంచెం కడుపులో నొప్పి వస్తే క్యాన్సర్ అనుకుంటున్నారు. కొంచెం ఎక్కడైనా గట్టిగా వాపు వచ్చి, ఏదన్నా గట్టిగా చర్మం మారితే గడ్డలు వచ్చేసినాయి, ట్యూమర్స్ వచ్చేసినాయి, ఇది ఎక్కడికి వెళ్ళిపోద్దో అని అనుకుంటున్నారు. భయము, అవిశ్వాసము మనల్ని ఏలుబడి చేస్తుంది. చూడండి, ఏది ఎంత మాత్రము నీకు హాని చెయ్యదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏది నిన్ను ఏం చేయలేదు. మీరు మీ ఇంట్లో ఒక పెద్ద పోస్టర్ రాసుకొని పెట్టుకోండి, ఏది ఎంత మాత్రము నాకు హాని చెయ్యనేరదు అని ఒక పెద్ద పోస్టర్ రాసి పెట్టుకోండి. పొద్దున్న లెగటంతోనే మీరు అది చూడండి. ఒకవేళ మీలో అవిశ్వాసం ఏలుబడి చేస్తుంటే కనుక ఈరోజు ఏది ఎంత మాత్రం హాని చేయదు. ఒకవేళ ఒక చిన్న సర్జరీ మీకు పడుతుందని చెప్పారనుకోండి, మీకు విశ్వాసముతో ఆ సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళండి, తప్పేం లేదు. సర్జరీ చేయడము అనేది ఏం పాపం కాదు. చిన్న చిన్న సర్జరీస్ అవుతుంటాయి. దేవుడు కొంతమందిని సర్జరీస్ లేకుండా స్వస్థపరుస్తాడు, కొంతమందిని సర్జరీ ద్వారా స్వస్థపరుస్తాడు. అది దేవుడి చిత్తము. మనకి తెలియదు ఎవరిని ఎలా స్వస్థపరుస్తాడు అనేది. అది దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నది, అది ఆయన యొక్క ప్రణాళిక. సో మనము డిసైడ్ చేయలేము ఎవరికి ఎలాంటి స్వస్థత వస్తుంది అనేది. అది ఆయన తీర్పు. కాబట్టి ఏ సిచ్యువేషన్ నీ లైఫ్లో వచ్చినా దానిని నువ్వు హ్యాండిల్ చెయ్యాలి. విశ్వాసముతో హ్యాండిల్ చేస్తే దేవుడు నిన్ను ఆ పరిస్థితుల్లో మునిగిపోనివ్వడు. మొన్న సోమవారం కూడా నేను అదే చెప్పా. నీ పరిస్థితి ఏదైనా రాని, గాఢాంధకారము నిన్ను కమ్మి ఉన్నా సరే నువ్వు దానిలో మునిగిపోవు. ఆ జ్వాలలు నిన్ను జాలవు. జలముల్లో నువ్వు పడి వెళ్ళినా సరే ఆ జలముల్లో నువ్వు మునిగిపోవు. నీ కుడి పక్కన 1000 మంది పడినను, నీ ఎడ పక్కన 10,000 మంది కుళ్ళను, ఏ అపాయము నీ దగ్గరికి రాదు. మరణము నిన్ను సంభవించదు. ఒక చిన్న సర్జరీ ద్వారా మనం చనిపోము. ఒక చిన్న ఒక సూది ద్వారా మనకేమీ అవ్వదు. దేవుడు నీతో ఉన్నాడు, అది గుర్తుపెట్టుకో. ఆయన నీలో ఉన్నాడు, ఆయన నీ పక్షాన ఉండి యుద్ధం చేస్తున్నాడు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటే
కొంచెం భయం కలుగుద్ది. నేను దానికి ఒప్పుకుంటాను. మనము శరీరంలో ఉన్నాం కాబట్టి ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక వీక్ అవుతున్నప్పుడు మనం భయపడతాం. బట్ దేవుని యొక్క ధైర్యము, దేవుని యొక్క విశ్వాసము నీలో పనిచేస్తున్నప్పుడు ఆ పరిస్థితుల్ని దాటుకుని వెళ్ళే శక్తిని, ధైర్యమును, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను దేవుడు నీలో ఇచ్చేస్తాడు. ఆ టైంలో, ఆ టైము వరకే నీకు ఆ భయము. ఆ పరిస్థితి నీకు వచ్చినప్పుడు ఎలా నువ్వు వెళ్తావో, ఏ విధంగా ఆపరేషన్ జరుగుతుందో, ఎలా నువ్వు బయటకు వచ్చేస్తావో నీకే తెలియదు. సునాయాసంగా అయిపోద్ది మొత్తం అంతా. టెన్షన్ పడినంత సమయం ఉండదు మీ జీవితాల్లో. అర్థమవుతుందండి? సో విశ్వాసము, ఇక్కడ ఇంకొక వాక్యం ఉంది గలతీల్లో, అదొక్కటి చదువుకుని మనము ప్రేయర్ చేసుకుందాము. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ధర్మశాస్త్రం చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు, సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాసము మూలంగా జీవిస్తాడంట. మనము విశ్వాసం మూలంగా జీవించాలి. ఎలాగ జీవించాలి? ధర్మశాస్త్రం ద్వారా కాదు మనం జీవించాల్సింది. ఏవో మరి కన్నీటి ప్రార్థనలు, లేకపోతే ఉపవాసాలు, కడుపు మార్చుకోవడము, బూడిద వేసుకోవడము, లేకపోతే అది చేయటం ఇది చేయటం కాదండి. ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వాసము. విశ్వాసముతో నువ్వు జీవించాలంట. ప్రతి దినము నీలో విశ్వాసం అనేది పని చేయాలి. ప్రతి దినము. ఇదేదో ఒకరోజు వచ్చే క్రియ కాదు మన లైఫ్లో. ప్రతి దినము జరగాల్సిన అనుదిన క్రియ. అది ఎలాగ వస్తుంది అంటే నువ్వు వాక్యముతో ఎక్కువగా నువ్వు పెనవేసుకుంటున్నప్పుడు, దేవునితో, యేసునితో నువ్వు పెనవేసుకుంటున్నప్పుడు, ఆయనతో నీ యొక్క బంధము, ఆయనతో నీ యొక్క సహవాసము పెరుగుతున్నప్పుడు ఆ విశ్వాసం అనేది ఆటోమేటిక్గా నీ జీవితంలో పనిచేస్తుంది. నీతిమంతుడు విశ్వాసము వలననే జీవిస్తాడంట. ఈరోజు మీరందరూ కూడా విశ్వాసము ద్వారా జీవించండి. ఏవో క్రియలు చేసి నేను అది చేసా ఇది చేసా ప్రభు, అయినా నా జీవితంలో ఎందుకు జరగలా, అయినా నాకెందుకు ఏది అవ్వలా అని కాదండి. కేవలము విశ్వాసముతో మీరు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకొని, ప్రభువా నేను నిన్ను విశ్వసిస్తున్నాను, ఈ కార్యమును నా జీవితంలో జరిగించు అని మీరు పూర్ణ హృదయముతో ఈరోజు దేవుడిని అడిగి చూడండి. తప్పకుండా మీ జీవితంలో అద్భుతాలు మీరు చూస్తారు. తప్పకుండా మీ జీవితంలో మీరు ఆ పరిస్థితులన్నిటి నుంచి బయటకు వస్తారు. హల్లెలూయా. శోధన 10 దినములే వస్తుందండి. ఆ తర్వాత విజయం మనదే. కొద్ది రోజులే శ్రమకాలాలు మన లైఫ్లో ఉంటాయి. కానీ ఎవరైతే నమ్మకంగా, విశ్వాసంగా దేవుని దగ్గర కనిపెడతారో, మౌనంగా దేవుని దగ్గర కనిపెడతారో, అలాంటి వాళ్ళు అద్భుతాలు పొందుకుంటారు. ఆశ్చర్య కార్యాలు వాళ్ళ జీవితంలో చూస్తారు. స్వస్థత పొందుకుంటారు. మరణాన్ని జయిస్తారు. నూతనమైన కార్యాలు జరుగుతాయి. చీకటి శక్తుల దగ్గర నుండి విడుదల పొందుకుంటాము. అపవాది క్రియల నుంచి మనకు విడుదల వస్తుంది. కనుక విశ్వాసముతో సమస్తమును సాధ్యమే. ఈరోజు ఆ విశ్వాసాన్ని మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకుంటారు అని నేను నమ్ముచున్నాను. ఒకవేళ మీలో ఎక్కడైనా ఆ విశ్వాసము ఏలుబడి చేస్తోందేమో, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ ఒకవేళ అవిశ్వాసం మీలో ఏలుబడి చేస్తుంటే, ఏదైనా భయము, ఏదైనా అనుమానము మరి మిమ్మల్ని ఏలుబడి చేస్తుంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. అవిశ్వాసము నీలో ఏలుబడి చేయనివద్దు, నేను నీతో ఉన్నాను అని ప్రభు మాట్లాడుతున్నారు. నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను మరణం నుంచి విడిపిస్తాను, నేను నిన్ను చీకటి శక్తుల నుంచి విడిపిస్తాను, ప్రతి భయంకరమైనటువంటి పోరాటాల నుంచి నేను నిన్ను విడిపిస్తాను అని ప్రభు ఈరోజు మీకు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని మరి ఈ గలతీలకు రాసిన పత్రిక మరలా మీరు మరి 3వ అధ్యాయం ఇంకొకసారి చదవండి. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి. అలాగే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చదవండి. ఇవన్నీ కూడా మరి విశ్వాసానికి సంబంధించినటువంటి వాక్యాలు అందులో ఉన్నాయి. మీరు ఇవన్నీ చదువుకుని రాత్రి మీరు ఒక్కసారి మీతో దేవుడు ఏదన్నా మాట్లాడితే అది మీరు ఒక బుక్లో రాసుకుని దాన్ని మీరు ధ్యానించి ఆ వాక్యాలను మీరు మీ హృదయంలో మీరు ఒప్పుకొని, మీ నోటితో ఒప్పుకొని మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా మరి మీరు మీ లైఫ్లో కొత్త మార్పులు అనేది మీరు చూస్తారు. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ సందేశాన్ని ముగిద్దామండి. ప్రార్థన. పరిశుద్ధుడ, నమ్మకమైన మా తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా.
మరి విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమే అని నువ్వు చెప్తున్నావు తండ్రి. మరి ఆ విశ్వాసాన్ని మేము సంపాదించుకోవడానికి మాకు సహాయం చేయండి ఈ రాత్రి ప్రభా. మరి ఎవరైతే ఈరోజు అనారోగ్యాలతో, మరి భయాలతో, అనుమానాలతో తండ్రి ఏం జరుగుతుందో ఏమవుతుందో అనేటువంటి ఒక థాట్స్తో ఎవరైతే ఉంటున్నారో తండ్రి ప్రభా, మరి ఈరోజే ఆ భయాల నుంచి విడుదల కలుగును గాక యేసు నామంలో. మరి ఆ యొక్క అనుమానాల నుంచి విడుదల కలుగును గాక యేసు నామంలో. క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసించుచున్నాడు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు అనేటువంటి భావన ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. అటువంటి అనుభవాల్లోకి, అటువంటి ప్రత్యక్షతల్లోనికి మరి వీరి అందరినీ కూడా ఈ రాత్రి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఒక ప్రత్యక్షత మరి నిన్ను విడిపిస్తుంది, ఒక ప్రత్యక్షత నీకు స్వేచ్ఛనిస్తుందని నువ్వు వాగ్దానం చేస్తున్నావు. మరి ఈరోజు ఆ విశ్వాసంలో ఒక ప్రత్యక్షతను వీరికి దయచేయండి ప్రభా. వీరి ఆత్మీయ నేత్రాలను మరి మీరు తెరవండి ప్రభా. ఏ విషయంలో అయితే తండ్రి మరి వీరు బలహీనులుగా ఉన్నారో, ఏ విషయాలతో మరి భయస్థులుగా పిరికివారుగా ఉన్నారో, మరి ఆ పిరికితనం నుంచి, ఆ చీకటి నుంచి మరి ఇప్పుడే విడుదల కలుగును గాక యేసు నామంలో తండ్రి. మరి విశ్వాసంలో ముందుకు కొనసాగుటకు ధైర్యముతో ప్రతి పరిస్థితుల్ని ఎదుర్కొని ప్రభా, మరి నీ సాక్షులుగా, నీకు మరి ఇష్టలుగా మేము జీవించటకు నీవే కృపనిమ్మని వేడుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెనయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సావాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.